హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేనైతే మీ ముందుకి ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరికైతే నేను ఒక 2 ప్రొడక్ట్స్ చూపించాలనుకుంటున్నానండి. అవి నేను కూడా తీసుకోవడం జరిగింది. నాకు నిన్ననే ఆర్డర్ పెట్టుకుంటే నిన్ననే డెలివరీ వచ్చాయి. సో ఈరోజైతే నేను వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో అందరికీ కూడా నేను ఆ యొక్క 2 ప్రొడక్ట్స్ అయితే నేను చూపిస్తున్నాను. సో మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నా ఛానల్ నేము నైనిక శివాని యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ముందుగా మీకు స్పీకర్స్ అయితే చూపించాలనుకుంటున్నాను. నేనైతే స్పీకర్స్ ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో. నాకైతే ఇలా వచ్చాయి. ఇవి స్పీకర్స్ అండి. ఇవి రెండు స్పీకర్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకి 2 స్పీకర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి 2 కూడా స్పీకర్లు. సో మనకి సెల్కి మనం ఛార్జింగ్ పెట్టే దగ్గర ఇది కింద అటాచ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సెల్లులకి స్పీకర్ అనేది మనం మాట్లాడేదంతా కూడా సెల్లులోకి డైరెక్ట్ రికార్డ్ అవుతుంది. సో ఈ స్పీకర్స్కి ఛార్జింగ్ కూడా ఇచ్చారండి. మనకి ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కూడా ఇచ్చారు. ఛార్జర్ ఇది మనం ఇక్కడ చూసినట్టయితే ఛార్జరు ఇలా కనెక్ట్ చేస్తే ఛార్జింగ్ అవుతుంది. సో ఈ విధంగా ఛార్జర్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బటన్ కనుక మనకు కనిపించే కింద ఉన్న బటన్ కనుక ప్రెస్ చేస్తే గట్టిగా ఒత్తి పట్టుకుంటే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది వస్తుంది. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది స్పీకర్ అయితే ఆన్ అవుతుంది. ఇలా మనం మళ్ళీ గట్టిగా ఒత్తి పెట్టినట్టయితే ఆఫ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సెల్ కింద భాగం ఉంది కదండి. సెల్ కింద భాగంలో మనం ఎప్పుడైతే ఛార్జింగ్ ఎలా పెడతామో ఆ విధంగా ఇదైతే పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఈ స్పీకర్స్ అయితే ఆన్ అయిపోతాయి. మౌత్ పీస్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఈ మౌత్ పీస్ స్పీకర్స్ మనం ఇలా పెట్టుకున్నట్టయితే సౌండ్ అనేది మనం బయట ఉన్నప్పుడు సౌండ్ అనేది మనకి ఇది వినిపించదు. బయట ఉన్న గాలి కానీ ఇది కానీ ఏది కూడా మనకి వినిపించదు. మన వాయిస్ అనేది సెల్లులోకి రీచ్ స్టాండ్ లాగా ఇది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సెల్ఫీ తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం సెల్ఫీలో పెట్టుకోవడానికి సెల్ఫీ తీసుకున్నప్పుడు పెట్టుకోవడానికి ఈ యాంగిల్ సరిపోతుంది. సెల్ఫీ తీసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే దీనికి ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీనికి ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సెల్ఫీ తీసుకోవాలనుకున్నాం అనుకోండి. సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ఇలా స్టిక్ పెద్దగా చేసుకున్నట్టయితే మనం సెల్ఫీ మోడ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోను ఇలా బెండ్ అవ్వకుండా
స్టిఫ్గా ఉండాలంటే మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారండి. అది మాత్రం ఇలా గట్టిగా మనం ఇట్లా తిప్పినట్టయితే సెల్ అనేది అటువైపు ఇటువైపు కదలకుండా ఉంటుంది. మనం సెల్ఫీ తీసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవైతే ఈ 2 ప్రోడక్ట్స్ అయితే నేను చాలా తీసుకున్నాను ఆన్లైన్లో. మనకి మీషోలో అయితే నేనైతే ఇవి తీసుకోవడం జరిగింది. నాకైతే ఈ 2 ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకుంటే తక్కువ బడ్జెట్లోనే మనకి దొరుకుతున్నాయండి. నాకైతే ఇవి 500కి, స్పీకర్స్ అయితే 500కి, ఈ సెల్ఫీ స్టిక్ అయితే 200కి అయితే వచ్చిందండి. మొత్తం 700కి అయితే వచ్చాయి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. మీ అందరికి కూడా నచ్చాయని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.